Welcome to IAC. Now we are discussing my ISET Grand Test 7 Analytical Ability. Now, first one 1 to 20 data sufficiency questions. First question, what is the value of x plus y? Question asking x plus y and what is the value of x plus y? Statement 1 ma x minus y equal to x square minus y square ma. From that we can't get the clear clue. X minus y equal to y minus x ma. We can't get ma. Because question asking what is the x plus y ma. Both are not sufficient. Option D. Next. Second, is the integer a even? A even అవుతుందా? క్వశ్చన్ ఆస్కింగ్ మా a even అవుతుందా? Now 8a is even అంటే 8 into 1 8 even, 8 into 2 16 also even మా. సో అంటే ఇక్కడ 8 into 1 8 రాసిన ఈవెన్ 8 into 6 అంటే 1 అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వి రోట్ 1 2 మా. సో ఆడ్ ఉన్నా సాటిస్ఫై అవుతుంది, ఈవెన్ ఉన్నా సాటిస్ఫై అవుతుంది. అంటే ఏ ఈవెన్ అవుతుందా అంటే మేబీ మే నాట్ బి, కావచ్చు కాకపోవచ్చు కావచ్చు, మేబీ మే నాట్ బి. అంటే ఫ్రమ్ వన్ వి కాన్ గెట్ క్లియర్ క్లూ మా. వన్ నుంచి క్లియర్ క్లూ రావట్లేదు. స్టేట్మెంట్ టూ, 7a is odd ma. 7a, if 7 into 1 7, clearly odd number. 7 into 2 14, 14 it's not, it was not satisfying the condition. అంటే 7a is odd అంటే a డెఫినెట్ గా ఏ నెంబర్ అవుతుందమ్మా? ఆడ్ నెంబర్. ఏ ఆడ్ క్వశ్చన్ ఈవెన్ అవుతుందా? సో ఈవెన్ కాదు అని క్లియర్ గా చెప్పేచ్చు. ఫ్రమ్ వేర్ మా? ఫ్రమ్ సెకండ్ స్టేట్మెంట్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ క్లియర్లీ. అంటే ఆప్షన్ బి, ఓన్లీ టూ. Only two. Next, only two. What is the value of? What is the value of? What is the value of integer a? Integer a value 7 by a less than 1 by 2 plus a less than 1 by 2. From that we can't get clear value. By using 1 we can't get. By using 2, a square plus 24 equal 10 ఏమా? నేను సాల్వ్ చేస్తే ఏ వాల్యూ క్లియర్గా వచ్చేసమా. ఇఫ్ యు నో ఏ వాల్యూ, కానీ ఇక్కడ టూ పాసిబిలిటీస్ ఉంటాయి బిట్, బికాస్ క్వాడ్కి టూ పాసిబిలిటీస్ కాబట్టి దీని నుంచి కూడా క్లియర్గా ఉండదమ్మా. బికాస్ యూ విల్ గెట్ టూ పాసిబిలిటీస్. బై యూజింగ్ బోత్ ఇన్ బిట్వీన్ ఏది ఉంటుందో ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే బై యూజింగ్ బోత్ వీ కెన్ గెట్ ద ఆన్సర్. బోత్ అంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2 రిక్వైర్డ్. బోత్ 1 and 2 రిక్వైర్డ్. నెక్స్ట్, fifth, how old is the sun? Sun age and question asking ma what is the age of sun? Mother was 22 years when sun was born. Sun 0 ఉన్నప్పుడు when sun is 0, mother is 22. But sun age clear గా చెప్పలేము. By using 1 we can't get the sun age clearly. Statement 2, son retired in his 58th year and by that mother was no more. సన్ 58 ఇయర్స్ ఉన్నప్పుడు రిటైర్ అయ్యిండు, అప్పుడు మదర్ వాజ్ లేదమ్మా. అంటే మదర్ ఎప్పుడు వెళ్ళిపోయిందో మనకు తెలియదు, వీ డోంట్ నో. బట్ క్వశ్చన్ ఆస్క్ హౌ ఓల్డ్ ఈజ్ ద సన్ మా. ఇప్పుడు సన్ ఎంత ఉన్నదో మనకు తెలియదమ్మా. సో బై యూజింగ్ బోత్ ఆల్సో వి కాంట్ గెట్ ద ఇన్ఫర్మేషన్ మా. సో ఆన్సర్ మా బోత్ ఆర్ నాట్ సఫిషియంట్. బోత్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్, in a class of 120 students, how many girls got distinction ma? 120 students అంటే బాయ్స్ కలిపి 120 ఉన్నారు. ఎంతమంది గర్ల్స్ కి డిస్టింక్షన్ వచ్చింది అన్నాడు. స్టేట్మెంట్ 1, 20 బాయ్స్ ఇన్ ద క్లాస్ గాట్ డిస్టింక్షన్. 20 బాయ్స్ కి వచ్చింది, కానీ మనకు అడిగింది గర్ల్స్ గురించి, దీని నుంచి క్లారిటీ లేదు. నెక్స్ట్, 25% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ డిస్టింక్షన్. స్టూడెంట్స్ గురించి చెప్తున్నాడు. మొత్తం 120 స్ట్రెంత్ అమ్మా, దాంట్లో 25% కి డిస్టింక్షన్ అంటే 130 మెంబర్స్ కి డిస్టింక్షన్ వచ్చింది, కానీ దాంట్లో బాయ్స్ గర్ల్స్ కలిపి ఉన్నారు. నీకు ఓన్లీ గర్ల్స్ తెలియదు. బై యూజింగ్ బోత్ 30 మెంబర్స్ కి డిస్టింక్షన్ వచ్చింది, దాంట్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారమ్మా? 20 బాయ్స్. అంటే ఆబ్వియస్ గా 10 గర్ల్స్ డిస్టింక్షన్ వచ్చినట్టే. సో క్లియర్ గా వీఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ బై యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్, బోత్ 1 and 2 అంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆప్షన్ సి. నెక్స్ట్, what is the value of x ma? Question asking x value ఏంటి మా? What is the value of x value ma? So 2x ma, by using only one equation we can't get. By using this one we can't get ma. But by using both the equations ma, we can get the answer ma. Both are together sufficient. Both together. Option C. Both together ma. Option C. Now we are looking question number 8. What is the present age of A? Question A age ఏంటి? What is the age of A? A was married in his 25th birthday. 25th బర్త్డే రోజు మ్యారేజ్ అయ్యిందని చెప్పితే ఏజ్ గురించి ఏం లేదమ్మా అక్కడ. సో బై యూజింగ్ 1 వి కాన్ గెట్. బై యూజింగ్ 2, ఏ వాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ రిటైర్డ్ ఇన్ 1998 ఆఫ్టర్ కంప్లీటింగ్ 60 years. అది క్లియర్. 1998 రిటైర్ అయిపోయాడు, 60 years అప్పుడు. అంటే 1998 ఇయర్లో వాడికి 60 years ఉన్నాయి అని చెప్తున్నాడు. సో క్లియర్గా ఈజీగా చెప్పేయచ్చు మా. బై యూజింగ్ ఓన్లీ 2, ఓన్లీ 2 మా.
ఈజ్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు డి, ఈజ్ ఏ ఈక్వల్ టు బి అన్ని ఈక్వల్ అవుతాయా? ఇక్కడ డి గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదమ్మా, బై యూజింగ్ వన్ వి కాన్ గెట్. ఇక్కడ ఏ గురించి లేదు, బై యూజింగ్ వన్ దిస్ వన్ వి కాన్ గెట్, బట్ బై యూజింగ్ దిస్ మా ఏ సిడి ఇవన్నీ ఈక్వల్ ఉండాలంటే ఆబ్వియస్ గా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్స్ టు జీరో మా. ఇఫ్ ఆల్ ఆర్ జీరో ద కండిషన్ విల్ సాటిస్ఫైస్ మా. సో అండ్ ఆఫ్ బోత్ ఆర్ టుగెదర్ సఫిషియెంట్, ఆప్షన్ సి, బోత్ టుగెదర్ సఫిషియెంట్, ఆప్షన్ సి. నెక్స్ట్, ఇన్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏమా. ఇక్కడ బి చెప్పాడు 30, ఏ గురించి ఏం లేదమ్మా. సో బై యూజింగ్ వన్ వి కాన్ గెట్ ఏ ప్లస్ సి గ్రేటర్ దాన్ 90, 90 కన్నా ఎక్కువ అని చెప్పాడు చెప్తే ఎంత ఏంటి అని ఏం చెప్పలేదు. సో బై యూజింగ్ దిస్ ఆల్సో వి కాన్ గెట్, బై యూజింగ్ బోత్ ఆల్సో వి నాట్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదమ్మా, అంటే బోత్ ఆర్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ డి, బోత్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్, what is the perimeter of circular sector? So circle the r ఇది లెంత్, దీని యొక్క పెరిమీటర్ అంటే క్వశ్చన్ ఆస్కింగ్ దిస్ థింగ్, ఇది కావాలి. యాంగిల్ ఆఫ్ సెక్టార్ 60, ఇక్కడ యాంగిల్ తెలిసినంత మాత్రాన పెరిమీటర్ చెప్పలేం. బై యూజింగ్ వన్ వి కాన్ గెట్, యూజింగ్ టూ ద ఏరియా ఆఫ్ సెక్టార్ ఇస్ 6 π మా. ఈ సెక్టార్ ఏరియా 6 π, సెక్టార్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా, టీటా బై 360 ఇంటూ టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 6 π. బై యూజింగ్ దిస్ స్టేట్మెంట్ మా టీటా ఆర్ మిగిలిపోతుంది, ఓకేనా. బై యూజింగ్ దిస్ వన్ ఆల్సో వి కాన్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ మా. బట్ బై యూజింగ్ బోత్ టీటా 60 రాసేయచ్చు, 60 సబ్స్టిట్యూట్ చేస్తే బై సింప్లిఫైయింగ్ మా ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ తెలిస్తే వీ కెన్ ఫైండ్ మా ఈజీలీ పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ మా. అంటే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ సఫిషియంట్, అంటే both 1 and 2 option C, both 1 and 2 required. Next, is the product of A B is rational ma. A and B product rational avutunda. A is irrational number, we don't know about B. B is irrational, we don't know about A. By using both ma A also irrational, B also, రెండు ఇర్రేషనల్ అయినంత మాత్రం ప్రోడక్ట్ రేషనల్ నెంబర్ అవుతుందా అంటే మేబీ మే నాట్ బి, కావచ్చు కాకపోవచ్చు మా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ √3 and √7 మా 21 మా, ఓకేనా. √3 and √7 21, బట్ √6 and √6 మా నాట్ సాటిస్ఫైస్ ద కండిషన్. ఓకేనా, సమ్ టైమ్స్ మేబీ మే నాట్ బి, ఖచ్చితంగా చెప్పలేము. సో బోత్ ఆర్ నాట్ సఫిషియంట్, ఆప్షన్ డి, బోత్ టుగెదర్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్, ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ యూనిక్ మా. ఎక్స్ వాల్యూ ఒకటే ఉంటుందా, x is less than 0 అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో బై యూజింగ్ వన్ వి కాన్ గెట్ x స్క్వేర్ 16 అంటే x ఈక్వల్స్ టు +4 ఆర్ -4, 2 పాసిబిలిటీస్, ఇక్కడ నుంచి కూడా 2 పాసిబిలిటీస్ వస్తాయమ్మా. సో బై యూజింగ్ దిస్ ఆల్సో వి కాన్ గెట్ మా, బై యూజింగ్ దిస్ ఆల్సో వి కాన్ గెట్, బట్ బై యూజింగ్ బోత్ x ఈజ్ లెస్ దాన్ 0 అని చెప్పాడు, x ఈజ్ -4 అన్నమా. సో ఈ రెండిట్లో -4 పిక్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్ గా both 1 and 2 required. Now we are looking at question number 16th. Is x is greater than y? X y కన్నా greater అని అడుగుతున్నాడు. 5 power x equal 25 power y. This one we equals to 5 power x equals to 5 square y. That means x is equals to 2y. Is x is greater than y అన్నప్పుడు మేబీ మే నాట్ బి మా, ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ అయితే మనం చెప్పలేము. సో బై యూజింగ్ వన్ మా వి కాన్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. Statement 2, y is equals how much ma, -2. By using only 2 we can't get, but by using 2 ma, by using both x greater than y అవుతుందా కాదా క్లియర్, ఎందుకంటే y వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే x వచ్చేసినట్టే. సో ఇప్పుడు క్లియర్ గా చెప్పేచ్చు వెదర్ అవుతుందా కాదా అనేది. అంటే బై యూజింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ సఫిషియంట్, బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2 రిక్వైర్డ్. నెక్స్ట్, what is the area of triangle ABC? సో యాంగిల్ ఏబిసి ఈక్వల్ 60 అనేది మాత్రాన ఖచ్చితంగా మనం చెప్పలేం ఏరియా. ఏబిబిసిసిఏమా, ఇఫ్ ఆల్ ఆర్ ఈక్వల్ అంటే ఈక్వేటల్ ట్రయాంగిల్, బట్ వితౌట్ ద మెజర్మెంట్స్ వి కాన్ గెట్ ద ఆన్సర్. బై యూజింగ్ 2 ఆల్సో వి కాన్ గెట్, బై యూజింగ్ బోత్ ఆల్సో మా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని తెలుసు కానీ దాని సైడ్స్ గురించి ఏం తెలియదు మా. వితౌట్ ద సైడ్స్ మా వి కాన్ గెట్ ద ఏరియా, అంటే బోత్ ఆర్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ డి, బోత్ టుగెదర్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్, 18. What is the average of A, B, C and D? Question asking ma, what is the average of A, B, C and D? Average ఏంటి అన్నాడు. A, B, C, D are
ప్రైమ్ కరెక్టే కానీ అవి ఏ నెంబర్స్ ఎక్కడున్నా ఏ రేంజ్లో ఏం చెప్పలేదమ్మా. సో బై యూజింగ్ 1 వి కాన్ గెట్. స్టేట్మెంట్ 2, ఏబిసిడి లై ఇన్ ద 10 11 10 టు 20 10 టు 20లో ఉన్నాయి. ఒకసారి 10 టు 20లో ఒకసారి చూసుకోమా. 10 టు 20లో ఏబిసి లై ఇన్ ద 10 అండ్ 20 10 అండ్ 20 మధ్యలో ఉన్నంత మాత్రాన 10 అండ్ 20లో మధ్యలో ఉన్నంత మాత్రాన అవి ఏకి ఎంత, బి ఎంత, సి ఎంత వి డోంట్ నో. సో బై యూజింగ్ దీస్ ఆల్సో వి కాన్ గెట్. బై యూజింగ్ బోత్ ప్రైమ్ అని చెప్తున్నాడు 10 టు 20 మధ్యలో ఉండాలి. ఒకసారి 10 టు 20లో మధ్యలో ప్రైమ్స్ ఏంటమ్మా 11 13 17 19 11 13 17 19. సో 10 టు 20లో ఉంటాయని ఇక్కడ నుంచి వస్తుంది. 4 కూడా ప్రైమ్ కాబట్టి ఇక్కడ నుంచి వస్తుంది. సో క్లియర్ గా దీస్ నెంబర్స్ యావరేజ్ వీ కెన్ ఫైండ్ ఈజీలీ. సో అంటే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ సఫిషియెంట్. బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అంటే ఆప్షన్ సి బోత్ 1 and 2 రిక్వైర్డ్. ఆప్షన్ సి బోత్ 1 and 2 రిక్వైర్డ్. 19th, what is the value of a by b? A by b ma. So clear గా చెప్పేచ్చు from first one ma 7a is equals to 8b. And obvious గా a by b చెప్పేచ్చు ma. అంటే by using 1 confirm okay. ఇక్కడ b గురించి ఉందమ్మా, a గురించి ఏం లేదు. అంటే by using only 1 అంటే ఆప్షన్ a only 1. నెక్స్ట్, what is the value of v? Value of v, క్యాపిటల్ వి అని ఇచ్చాము. ఆ వికి వాల్యూ ఎంత, వికి వాల్యూ ఎంత అన్నాడు. స్టేట్మెంట్ 1, వి ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సిలిండర్ వాల్యూమ్ అన్నాడు తప్పితే పలానా అని స్పెసిఫై అని చెప్పడం నెంబర్. సో బై యూజింగ్ 1 వి కాన్ గెట్. స్టేట్మెంట్ 2, ద సిలిండర్ ఈజ్ హైట్ ఆఫ్ హెచ్. హైట్ హెచ్ అని తెలిసిన వాల్యూమ్ అని చెప్పలేమమ్మా. బై యూజింగ్ బోత్ ఆల్సో వి కాన్ గెట్ బికాస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వి. ఆ వి యొక్క వాల్యూ విలువ నెంబర్ అడుగుతున్నాడు. ఇక్కడ నెంబర్ గురించి ఏం క్లూ లేదమ్మా. అంటే బోత్ ఆర్ నాట్ సఫిషియంట్. అంటే ఆప్షన్ డి బోత్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్ 28, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ మదర్ డాటర్ అండ్ సన్ 87. మదర్ ప్లస్ డాటర్ ప్లస్ సన్ వాళ్ళ కంబైన్డ్ ఏజ్ 87. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 8 years? 8 years తర్వాత సమ్ ఎంత అంటే మదర్ 8 years ఇంక్రీజ్ అవుతారు, సన్ డాటర్ 8 years ఇంక్రీజ్, సన్ ముగ్గురు కూడా 8 years ఇంక్రీజ్ అవుతారు. అంటే ఓవరాల్ గా 24 years అడిషనల్ గా వస్తుందా. అంటే 87 ప్లస్ 24 ఎంతమా 111. అంటే ఆప్షన్ బి 111 బికాస్ ఎవ్రీ పర్సన్ ఇంక్రీజెస్ బై 8 years. 8 is 24 అడిషనల్ గా వస్తుంది. నెక్స్ట్ 65 to 69, study the following line graph carefully to answer the given questions. Profit percentage equals to income minus expenditure by expenditure. ఆ ఫార్ములా ఇచ్చాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమా, ఎక్స్పెండిచర్ మనకు అవసరం లేకుండా ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఇన్కమ్ అని చెప్పినప్పుడు 100 ప్లస్ ప్రాఫిట్. ద టూ థింగ్స్ కీప్ ఇన్ యువర్ మైండ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెండిచర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్వేస్ 100% ఈక్వల్. ఇన్కమ్ అని చెప్పినప్పుడు 100% ప్లస్ ప్రాఫిట్. దట్ టూ థింగ్స్ కీప్ ఇన్ యువర్ మైండ్. నా హియర్ మా మనకంతా కూడా ఇన్కమ్, హీ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ఎలా ఉంది అని చెప్పి, దట్ వాజ్ ఇన్ lakhs. 65, the percentage increase or decrease in the income of C2 is highest in which of the following? C2 increase or decrease highest లో ఉండాలి. C2 nothing but మా స్క్వేర్ మా. సో ఇక్కడ 5 to 6 ఇంక్రీజ్ అయ్యిందమ్మా. అంటే 1 ఇంక్రీజ్ కంపేర్ టు 5 1/5 అంటే 20% ఇంక్రిమెంట్ వచ్చింది. 20%. ఇక్కడ 6 to 5.5 మా నథింగ్ బట్ మా 6 to 5.5 రెడ్యూస్ అయింది మా కంపేర్ టు 6 మా. 0.5 by 1/12 నథింగ్ బట్ 8.33. 5.5 to 7 మా 5.5 to 7 అంటే 1.5 ఎక్స్ట్రా వచ్చి మా కంపేర్ టు 5.5. 1.5 by 5.5 15/55 నథింగ్ బట్ 3/11 మా. 1/11 9 1/11 మా. సో 9 3 మా 27 సంథింగ్ మా. ఇక్కడ 27 సంథింగ్. ఇక్కడ డిక్రిమెంట్ మా చాలా తక్కువ డిక్రీజ్ కూడా పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెరీ లీస్ట్ 0.5 తగ్గింది అంతే. అంటే లీస్ట్ లోనే వస్తుంది. బట్ నో నీడ్ టు కన్సిడర్. 6.5 to 7.5 మా 1 ఎక్స్ట్రా 1/6.5. 1/6.5 అంటే అది కూడా నియర్లీ బిలో 20% మా. సో బిలో 20 కాబట్టి నో నీడ్ టు కన్సిడర్. సో వేర్ ఇస్ ద హైయెస్ట్ వన్ 27. దట్ మీన్స్ దట్ ఇస్ ఇన్ విచ్ ఇయర్ మా థర్డ్ వన్ మా 2010 సారీ
8 to 9, 9 to 10, 10 to, sorry, but 2011. 2011 option C. Sorry, but it is ninth one, it is 10th one, it is 11th one. 2011. Next. 66. If the expenditure of company C1 in the year 2009 was 2.25 lakhs, then what was the profit percentage of C1 in that year? C1 expenditure 2.25 lakhs. మనకు expenditure ఇక్కడ ఉంది, గ్రాఫ్ లో ఇన్కమ్ ఇచ్చున్నాడు. C1 2009 మా C1 బ్లూ 1 2009 5 ఇన్కమ్ 5 వస్తే దాంట్లో 2.25 ఎక్స్పెండిచర్. క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సెంట్, వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ బై ఎక్స్పెన్స్ ఇంటూ సో డిఫరెన్స్, వాట్ ఇస్ డిఫరెన్స్ 5 లోంచి 2.25 పోతే 2.75 బై ఎక్స్పెండిచర్ 2.25 ఇంటూ 100. డెసిమల్ తీసేసుకోవచ్చు మా. 25 9s 25 11s 11 by 9. What is the 1 by 9 ma? 11 1 by 9. 11 but 11 11s are 121. 121 nearest option. 121 nearest option and 122. Option C. Option C. Next. 67th. If the profit percentage of company C2 in the year 2011 is 20%. Profit percentage is 20%. What was the expenditure in that year ma? So in that చెప్పాను మా, expenditure ఎప్పుడు 100% కి ఈక్వల్, ఇన్కమ్ అన్నప్పుడు 100% ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ 20 అని చెప్పాడు కాబట్టి ఇన్కమ్ అనేది 120%. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 120%. C2 ఇన్కమ్ 2011 C2 స్క్వేర్ మా, 2011 స్క్వేర్, that is how much was 7. So 120% is equal to 7. What is 100%? 100% 120 100% ఏంటి అప్పుడు ఏమవుతుందా? 700 by 120. 0 cancel. 12 ones 12 5s are 60. 5 తో బిగిన్ అవుతుంది. 5 తో అంటే ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ ఏ 5.83. 5.83 మా. నెక్స్ట్ 68. What is the average income of company C3 over all the years ma? Average of C3 ma, C3 green one ma, triangle model. C3 green one triangle ma. 6 plus 4 and half, 6 plus 4 and half, 10 and half, 10 and half plus 5, 10 and half plus 5, 15 and half, 15 and half, 19 and half, 24 and half plus 4 and half, 29 by 6 years. 6 5s are 30 ma. 5 కన్నా little bit less, 5 కన్నా little bit less అంటే 4.8. 3 ఉన్నా కూడా we can check it also ma. 6 4 the 24 50 ma, 6 8s are 48. That little bit కొద్దిగా తక్కువ ఉంది కూడా 4.83. 69th. What was the approximate percentage increase? What was the approximate percentage increase in the income of company C1 in the year 2010 as compared to, what was the approximate percentage increase? Question asking percentage increase in the income of company C1 in the year 2010 as compared to 2008. So C1 2010 ma, C1 nothing but diamond shape ma, 2010 blue color 2010 value ma, it is both are mixed over 5.5 as compared to 2008 4 increase. How much increase ma? 1.5 increase, 1.5 increase compared to 4 into 100 ma. If you remove decimal ma, 0. 15 by 40 ma, 5 3 is 5 8, 3 by 8. What is 1 by 8 ma? 12.5, 12.5 3 times 37.5, 37.5 and 38, approximately 38%.